వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ఇది అంతిమ యాత్ర కాదు, ఒక శోభయాత్ర అన్నటువంటి చెప్తున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి సెల్ఫీలు దిగుతున్నటువంటి పరిస్థితి. దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ద్వారా ఇవాళ గాజర్ల రవిది ఏదైతే బూటకప్ ఎన్కౌంటర్ ఎందుకు ఉంటున్నంటే ఒక రాజ్యాంగబద్ధంగా ఎవరన్నా కాల్చాలంటే కాళ్ళ కింద కాల్చాలి, కానీ మనిషిని దొరకబట్టి నానా హింసలు పెట్టి చంపడం అన్నది బహుళ జాతి కంపెనీలకు అడానీ అంబానీలకు ఇవాళ దోషి పెట్టేదానికి ఇవాళ అమిత్ షా అండ్ ఈ మోదీ సర్కార్ అన్నది దగులుబాజ్ సర్కార్ ఇవాళ ప్రజల బతుకులతో చెలగాటమాడుతుంది. ఇవాళ ప్రజల గురించి మేము సహితం అన్నట్టుగా ఇవాళ ఆయుధాలు పట్టిరంటే ఎందుకు పట్టిరంటే ఎవరైతే పోలీస్ అధికారులుగా ఉన్నారో, ఎవరైతే రక్షక భటులుగా ఉన్నారో వారు పెట్టుబడిదారులకు తాబేదారుగా వారికి గులాగిరి చేస్తున్నారు కనుక ఆ ఆదివాసులకు మేము సైతం అన్నట్టుగా వాళ్ళు ఆయుధాలు పట్టారు. కానీ ఎవరి మానాలు తీయలే, ఎవరి పానాలు తీయలే. వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి, ప్రజల హక్కుల గురించి పోరాటం చేస్తున్నారు. ఆదివాసుల గురించి అక్కడ ప్రవీణ్ కుమార్ బంజదేవ్ అన్నవారు, వారు కూడా పార్లమెంట్ ఎన్నికైన వారు, వారిని 66లో ఆ ప్రభుత్వం అప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేనో వాళ్ళు ఎన్కౌంటర్ చేసిర్రు. ఒక ప్రజాప్రతినిధిని కూడా చంపేసిర్రు. ఇవాళ ప్రజల గురించి ఆయుధం పట్టుకున్న రవీణ లాంటి వాళ్ళు ఎందరో అమరులయ్యారు, 500 మంది అమరులయ్యారు. దానికి కారణం ఒకటే, పెట్టుబడిదారులకు దేశ సంపదను, ఖనిజ సంపదను వారికి అప్పచెప్పేదానికే చేస్తున్న కుట్ర. ఒక్కొక్క మనిషి మీద అడానీ అంబానీ పెట్టుబడిదారులు ₹1 కోటి, 50 లక్షలు, 25 లక్షలు, 10 లక్షలని వాని అబ్బా జాగీర్ అన్నట్టుగా దేశాన్ని దోసుకుంటున్నా ఆ పైసలు ఇవాళ ఒక్కొక్క వీరుణ్ణి చంపేదానికి ఇవాళ పెట్టుబడి పెడుతున్నారు. కనుకనే ఇవాళ ప్రజల మధ్యలకు, ప్రజల శాంతి చర్చకు, ప్రజల యొక్క సమస్యల పరిష్కారం గురించి శాంతి చర్చకు రండిరా అంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడు వస్తలేడు. ఎందుకంటే పెట్టుబడిదారులు ఉన్నారు కనుక పెట్టుబడితోటి ఇవాళ మనుషులను చంపుతున్నారు, ఆదివాసుల మాన ప్రాణాలు దొరుకుతున్నారు. కనుకనే ఇప్పటికైనా కానీ ప్రజలంతా ఏకమై ఈ దగులుబాజీ బీజేపీ సర్కార్ ఇవాళ ఉగ్రవాద సంస్థలకు అంటే పాకిస్తాన్కు వాని అబ్బా జాగీర్ అన్నట్టుగా పాకిస్తాన్ తోటి చర్చలకు సిద్ధమవుతారు. కానీ ఈ దేశంలో పుట్టిన చదువుకున్న మేధావులతోటి శాంతి చర్చలకు రాకపోవడం సిగ్గుమాలిన చర్య. ఈ దేశ సంపదను కాపాడేదానికి, ఆదివాసుల హక్కులను కాపాడేదానికి ఇవాళ ఈ అన్నలు, ఈ నక్సలైట్ అన్న వాళ్ళు న్యాయానికి ధర్మానికి ఉన్నారు. ఎవరిని మానాలను దోయలేరు, ఎవరిని ప్రాణాలు తీయలేరు. న్యాయానికి ధర్మానికి ఉన్నారు. వీళ్ళతో శాంతి చర్చలకు రాకపోవడమే కాకుండా బూటకపు ఎన్కౌంటర్ చేసి శవాలు వేయకపోవడం కారణం ఏంటంటే నానా హింసలు పెట్టి చంపుతున్నారు. కనుకనే ఇది ప్రజలకు తెలిసేస్తే ఈ రాజకీయ నాయకుల కింద ఈ పోలీస్ వ్యవస్థ కూడా దగులుబాజీ తనంగా బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నా అన్న విషయాన్ని బయటికి పడుతుందని ఇవాళ శవాళ్ళు కూడా ఆ పోస్ట్ మార్టంను కూడా చేయలేకపోతున్నారు, ప్రజలకు అందించలేకపోవడం ఇది సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా కానీ ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ఈ సర్కార్ అన్నది ఇది పెట్టుబడిదారుల గురించి పనిచేస్తుంది కనుక ప్రజలందరూ ఉద్యమించాలని మేము దళిత లిబరేషన్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ తన ఆలోచనలు కూడా దళిత లిబరేషన్ పార్టీ నుంచి కూడా ఇక్కడ వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుని, నా పేరు కుమారస్వామి. ఏదైతే ఈ మధ్యకాలంలో గత 6 నెలల నుండి ఈ ఆదివాసులు ఒక ఆదివాసులను కానీ నక్సలైట్లను కానీ కాల్చుతున్నటువంటి క్రమంలో నక్సలైట్లు ఒక మెట్టు కిందికి దిగి కూడా ఈరోజు చర్చలకు మేము సిద్ధం. గతంలో కొన్ని పొరపాట్లు అయినాయి, ఆ పొరపాట్లు సరి చేసుకుంటూ ముందుకు పోయి ఈ చర్చ మేము ఆయుధాలను పక్కకు పెడుతున్నామని ఒక ప్రకటన ఇచ్చిన తర్వాత కూడా ఈ విధంగా ఎన్కౌంటర్లు చేయడం అనేది ఒక సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ అయితే ఒక శాంతియుతమైనటువంటి తెలంగాణగా ఉండాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకొని తెచ్చుకున్నామో ఆ పరిస్థితులు లేకుండా ఈరోజు గత కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా ఇవాళ బార్డర్లో యుద్ధాన్ని చేయాల్సినటువంటి సైనికులను తీసుకొచ్చి మన దేశ సంపద, మన దేశ మూలవాసులైనటువంటి మన దేశంలో యుద్ధాన్ని ప్రకటించి ఒక చిన్న సైన్యం అని అంటే ప్రభుత్వంతో పోటీ పెట్టుకుంటే వాళ్ళు చిటకనయ్యలతోటి సమానం మావోయిస్టు ఉద్యమం అనేది. అలాంటి వాళ్ళను కూడా చంపడం అనేది ఒక సిగ్గుమాలిన చర్య. ఈ బూటకం ఎన్కౌంటర్ల మీద న్యాయ విచారణ జరిపించాలని, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక మెట్టు అడ్జేసుకొని వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చకు సిద్ధమని చెప్పి చెప్పడం దాని వైపున కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి చెప్పడం ఒక శుభ పరిణామం అని ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని
కేంద్ర ప్రభుత్వంతో వెంటనే చర్చల ప్రక్రియ మొదలు పెట్టాలని, లేదు అంటే ప్రభుత్వం మీద కానీ కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాల మీద ఈ యొక్క ప్రజలు రోజు రోజుకు ఈ యొక్క హత్యాకాండను గమనిస్తూ ఖండిస్తూ ఉవ్వెత్తున లేస్తున్న ఉద్యమాలు ఉవ్వెత్తున జరగకముందే ఈ యొక్క చర్చల ప్రక్రియ చేస్తే బాగుంటుందని, బూటకం ఎన్కౌంటర్లు వెంటనే ఆపివేయాలని, ఆయుధాలకు పని చెప్పకుండా ఏదైతే నాకు మావోయిస్టు పార్టీ ప్రకటించిందో అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించి చర్చలకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పటికీ 4 సార్లు కూడా ప్రభుత్వంతో చర్చలు జరపాలని చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే చర్చలు జరపకుండా కూడా తాత్సారం చేయడము, అలాగే ఎందుకు చర్చలు జరపలేదన్నటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికైనా శాంతి చర్చలు జరపాలి, ఆయుధాలు కూడా వీడుతున్నామని చెప్పి గతంలో కూడా 6 నెలల పాటు మేము చర్చలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఆయుధాలు వీడుతున్నామని చెప్పి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుల నుంచి లేఖ కూడా విడుదలైనటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ చర్చలకు కూడా తావు లేకుండా ఇక్కడ అంతమొందించడం లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేయడం సరికాదన్నటువంటి సూచనలు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ గాజర్ల రవి అలియాస్ గణేష్ అన్న కూడా ఫోటోలు దిగడానికి కూడా సిద్ధంగా ఇక్కడ కనిపిస్తున్నారు. చాలా వరకు ఇక్కడ ప్రతి వచ్చినటువంటి వాళ్ళు తమ గణేష్ అన్నను చూడకపోయినా సరే ఒక్కసారైనా అంతిమ యాత్రలో ఫోటో దిగి భద్రపరచుకోవాలన్నటువంటి ఒక ఆకాంక్షలతో కూడా ఇక్కడ అందరూ ఉంటున్నటువంటి పరిస్థితి. ఆ ఫోటోలు కనబడే విధంగా కొంతమంది నిలబడుతున్నారు. చివరి అంతిమ యాత్రలోనైనా తాము పాల్గొంటాం, ఎందుకంటే 35 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం అంటే మామూలు విషయం కాదు. ఆ సుదీర్ఘ పోరాటంలో తనను చూసినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ చివరి చూపైనా సరే చూడాలన్నటువంటి ఆకాంక్షతో వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఫోటోలు కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలో తను దళంలో ఉన్నప్పుడు దిగినటువంటి ఫోటోలు, వెలిశాల గ్రామంకి సంబంధించినటువంటి ఆ బోర్డు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నది. గ్రాఫిక్ చేశారా లేకపోతే నిజమైనది కూడా తెలియదు, ఎందుకంటే తను వెళ్ళిన తర్వాత ఎప్పుడొచ్చాడో తెలియదు, ఒకవేళ వచ్చిండా లేదని తెలియదు. ఇక్కడ లాల్ సలాం కామ్రేడ్ గాజర్ల గణేష్ అన్న, లాల్ సలాం గాజర్ల రవణ అని చెప్పి తన ఒరిజినల్ పేరుతోటి, అలాగే కామ్రేడ్ ఉన్నటువంటి మారిన తర్వాత ఉన్నటువంటి పేరు ఇక్కడ ఉదయ్గా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఒక అంతిమ యాత్రలో ఉంటున్నది ఒక భావోద్వేగము కాదు, ఇక్కడ ఒక భావ వ్యక్తీకరణ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ కూడా చెప్తున్నారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.